గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. ఈరోజు మనం ఎలిప్స్లోని షార్ట్ ట్రిక్స్ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం. ఈ మోడల్స్ చాలాసార్లు రిపీట్ అయ్యాయి. ఓకే, ఫస్ట్ సమ్ ద ఈక్వేషన్ x² + 4y² + 2x + 16y + 13 = 0 రిప్రజెంట్స్ ఏ ఎలిప్స్, దెన్ ఎసెంట్రిసిటీ ఈజ్. ఎప్పుడైనా ఇటువంటి మోడల్ ఇచ్చినప్పుడు మనం చెక్ చేసుకోవాల్సింది ఫస్ట్ ఆఫ్ ఆల్ కంపేరింగ్ చేసుకోండి. ax² + by² + 2gx + 2fy + c = 0 ఇలా కంపేరింగ్ చేసుకోండి. ఇప్పుడు చెక్ చేసుకుంటే దీని ఫార్ములా చూసుకుంటే a greater than b, then e is equal to √1 - coefficient of y² by coefficient of x². b greater than a, then e is equal to √1 - coefficient of x² by coefficient of y². ఇందులో ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడండి, a వాల్యూ 1, b వాల్యూ 4. b వాల్యూ కానీ పెద్ద ఉందనుకోండి, therefore ఫార్ములా b greater than a, therefore e is equal to √1 - 1/4, that is equal to √3/4, that is equal to √3/2. Second sum, lattice rectum of the ellipse 4x² + 9y² - 8x - 36y + 4 = 0. If a greater than b, then LL dash, length of lattice rectum is equal to 2 coefficient of y² by √coefficient of x². ఒకసారి చెక్ చేసుకుంటే lattice rectum అంటే ఏంటంటే ఇదండి, L dash, ఇది ఫోకస్. ఏ ఫోకల్ కార్డ్ perpendicular to axis is called the lattice rectum. ఏ ఫోకల్ కార్డ్ perpendicular to axis is called the lattice rectum. ఇప్పుడు దీని తాలూకా లెంగ్త్ని మనం ఫైండ్ అవుట్ చేయాలి. దేర్ఫోర్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది కంపేరింగ్ చేసుకుంటే మనకి వాల్యూలు తెలుసు కదండి. ax² దీన్ని కంపేరింగ్ చేసుకుంటే ax² + by² + 2gx + 2fy + c = 0 తోటి కంపేరింగ్ చేసుకోండి. a = 4, b = 9. ఫార్ములా a greater than b అయితే LL dash is equal to 2 coefficient of y² by √coefficient of x². b greater than a అయితే LL dash is equal to 2 into coefficient of x² by √coefficient of y². a 4 అండి, b 9 అండి. దేర్ఫోర్ ఏ ఫార్ములా వాడాలి? సెకండ్ ఫార్ములా వాడాలి. దేర్ఫోర్ LL dash is equal to 2 into coefficient of x². coefficient of x² అంటే 4/9, √9. దేర్ఫోర్ 8/3 ఆన్సర్. నెక్స్ట్, ఫైండ్ ద సెంటర్ ఆఫ్ ది ఎలిప్స్ 25x² + 9y² - 150x - 90y + 200 = 0. ఇక్కడ ఫార్ములా ఏంటంటే ∂s/∂x = 0. ఇక్కడ ∂s/∂x అంటే x² మాత్రం డెరివేటివ్ కడతాం, ఎక్స్తో మాత్రమే, అంటే పార్షియల్లీ డిఫరెన్షియేట్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్. y అనేది కాన్స్టెంట్ అయిపోతుంది. ఇప్పుడు మీరు x² డెరివేటివ్ కడితే x² డెరివేటివ్ ఎంతండి? d/dx of x². d/dx of x² is equal to 2x. d/dx of x is equal to 1. Therefore 25x² equal to 25x² derivative 50x, 150x derivative 150. Therefore ఈ వాల్యూ చెక్ చేసుకుంటే 50x is equal to 150, that is equal to x is equal to 3. సిమిలర్లీ మనం అలా చేసుకుంటే ∂s/∂y = 0, that is equal to 118 అంటే 9y². y² డెరివేటివ్ అంటే 2y, 9 into 2y 18y మైనస్ ఈ వాల్యూ కట్టుకుంటే 90, that is equal to 18y is equal to 90, that is equal to y is equal to 5. Okay, 18y is equal to 90, that is equal to y equal to 5. Therefore center 3,5. Find the area enclosed by the ellipse x² by 16 + y² by 9 = 1. ఇక్కడ ఏరియా ఆఫ్ ది ఎలిప్స్ అనగానే ఫార్ములా πab అండి. therefore a² is equal to 16, b² is equal to 9. ఏరియా ఆఫ్ ది ఎలిప్స్ πab, π into a అంటే 4, b అంటే 3, therefore 12π. ఈక్వేషన్ ఆఫ్ ద ఆక్సిలరీ సర్కిల్ ఆఫ్ ది ఎలిప్స్ x² by 12 + y² by 18 = 1. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇచ్చిన వాల్యూలో ఏది పెద్ద వాల్యూ చెక్ చేసుకోండి. 18 పెద్ద, 12 పెద్ద, 18 పెద్ద. దేర్ఫోర్ డైరెక్ట్గా 18 ఈజ్ ఆన్సర్ రాసేయండి. x² + y² = 18, b greater than a. ఫార్ములా చెక్ చేసుకుంటే ఈక్వేషన్ ఆఫ్ ఆక్సిలరీ సర్కిల్ ఆఫ్ ది ఎలిప్స్ s = 0. x² + y² = a². ఇక్కడ a greater than b అయితే x² + y² = b², b greater than a అయితే ఈ రెండు వాల్యూలు ఏది పెద్ద ఉందండి? 18 పెద్ద. దేర్ఫోర్ ఆన్సర్ 18. నెక్స్ట్, ఇన్ అన్ ఎలిప్స్ ద డిస్టెన్స్ బిట్వీన్ ద ఫోకీ ఈజ్ 18 అండ్ ద డిస్టెన్స్ బిట్వీన్ ద డైరెక్ట్సెస్ ఈజ్ 25, దెన్ ద లెంగ్త్ ఆఫ్ మేజర్ యాక్సిస్. ఈ సమ్ చాలాసార్లు మనం చేసాం, బాగా తెలిసిన సమ్. దేర్ఫోర్ 2ae, డిస్టెన్స్ బిట్వీన్ ద ఫోకీ అంటే 2ae, డిస్టెన్స్ బిట్వీన్ ద డైరెక్ట్సెస్ అంటే 25 అంటే 2a/e. ఒకసారి దీని డయాగ్రామ్ చెక్ చేసుకుంటే ఎలిప్స్ ఇలా ఉంది. ఇది ఎస్, ఇది ఎస్ డాష్, ఇది ఏ, ఇది ఏ డాష్. ఇవి డైరెక్ట్సెస్ జెడ్, జెడ్ డాష్. ఇప్పుడు వాడు ఏమడుగుతున్నాడండి?
ఈ రెండింటికి మధ్య డిస్టెన్స్, ఈ రెండింటికి మధ్య డిస్టెన్స్ ఇచ్చాడు 2AE, ఈ రెండింటికి మధ్య డిస్టెన్స్ ఇచ్చాడు 2A/E. ఓకే, ఈ రెండింటికి డిస్టెన్స్ 2AE, ఈ రెండింటికి డిస్టెన్స్ 2A/E. ఇప్పుడు చెక్ చేసుకుంటే ఈ రెండు క్యాన్సిల్ చేసుకుంటే ఈ క్యాన్సిల్ అయిపోయింది. 2A × 2A 4A² = 8 × 25. Therefore 4 1 ja 4 2 ja A² = 50. Therefore A is equal to √50, that is equal to 5√2. ఇప్పుడు వాడేం అడుగుతున్నాడు, లెంగ్త్ ఆఫ్ ది మేజర్ యాక్సిస్ అడుగుతున్నాడు. లెంగ్త్ ఆఫ్ ది మేజర్ యాక్సిస్ అంటే ఈ పార్ట్ అడుగుతున్నాడు అండి, ఈ పార్ట్ అడుగుతున్నాడు. ఏకి A' మధ్యలో డిస్టెన్స్ అడుగుతున్నాడు, ఈ పార్ట్ అడుగుతున్నాడు. దట్ ఈస్ ఈక్వల్ టు ఫార్ములా ఏంటండి, 2A లెంగ్త్ ఆఫ్ మేజర్ యాక్సిస్ 2A 2 × 5√2, దట్ ఈస్ ఈక్వల్ 10√2. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. ప్లీజ్ లైక్, ప్లీజ్ షేర్, ప్లీజ్ సబ్స్క్రైబ్. ఓకే.